ఒక దైవ సేవకుడు అన్నాడంట, ఈరోజు మీ దగ్గర ఉన్న విలువైనది కానుకగా ఇచ్చేయండి అన్నాడంట. మీ దగ్గర ఏది విలువైనది ఉందో అది కానుకగా ఇచ్చేయండి దేవునికి అన్నాడంట. ఈయన జేబులు వెతుక్కున్నాడు కూర్చుని, అరెర్రే ఇవాళ ఎక్కువ తేలేదే, నేను పెద్దగా తేలేదే, దైవజనుడేమో విలువైనది ఇచ్చేయమంటున్నాడు, ఏం డబ్బులు పెద్దగా లేవు, ఏమి ఇవ్వాలని ఆలోచన చేసి అనుకోకుండా మనసుకు ఒక ఆలోచన వచ్చింది. ఒకటి విలువైనది ఉంది తన దగ్గర, అదేంటంటే బంగారు ఉంగరం ఉంది వేలుకి. అది కూడా ఎప్పుడు ఉంగరం అంటే వివాహానికి తన భార్య పెట్టిన ఉంగరం ఉంది. నా దగ్గర ఉన్న విలువైనది ఇదే అనుకున్నాడు. నెమ్మదిగా తీసి, ఆయన పదే పదే చెప్తున్నాడు, విలువైనది ఇవ్వండి అంటున్నాడని తీసి పెట్టెలో వేసేసాడు. మీకు చెప్తే ఇస్తారేంటి? ఇటు అటు కొట్టుకొని పోయేవారు కాదు మీరు. ఎందుకని? కల్పితమైన బోధలు చెప్పబడిన స్థలము కాదిది. వాక్యాన్ని అటు మలచి ఇటు మలచి ఇష్టానుసారంగా బోధించబడిన సంఘము కాదిది.